ఈ నెల 6వ తేదీ నుంచి సమ్మె చేస్తున్నటువంటి ఆర్టీసీ కార్మికులు ఈ రోజున తమ డిమాండ్లలో ప్రధానంగా ఫిట్మెంట్కు సంబంధించి అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటు తెలంగాణ ప్రభుత్వాలని అంగీకరింప చేసుకున్నందుకు ముందుగా ఆర్టీసీ కార్మికులందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున అభినందనలు తెలియజేస్తున్నాం. ఏపీ ప్రభుత్వం 43%, తెలంగాణ ప్రభుత్వం 44% ఫిట్మెంట్కి అంగీకరించినట్లుగా ఇప్పుడే అందరం కూడా మీడియాలో చూసాం. పోరాడి విజయం సాధించినటువంటి ఆర్టీసీ కార్మికులకి శుభాకాంక్షలు తెలియజేస్తూ సమస్యని ఇంత జటిలం చేసేంత వరకు ఈ రెండు ప్రభుత్వాలు ఎందుకు ఇప్పటిదాకా దీన్ని తీసుకొచ్చాయి అనేటటువంటిది కూడా ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే ఫిట్మెంట్కు సంబంధించినటువంటిది ఇవాళ ప్రకటించింది ఏదో గత నెల 6వ తారీఖున ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగినప్పుడో లేదా సమ్మె చేస్తామని వారు నోటీస్ ఇచ్చినప్పుడో ప్రభుత్వాలు ఆలోచించి నిర్ణయం తీసుకుని ఉంటే ఇన్ని రోజులుగా సామాన్య ప్రజలు బస్సులు లేక పడుతున్నటువంటి బాధలు తప్పి ఉండేవి. భారీగా నష్టం జరిగింది, అటు ఆర్టీసీ సంస్థకు నష్టం జరిగింది, సామాన్య ప్రజల మీద రవాణా సౌకర్యాలు లేక విపరీతమైనటువంటి భారం పడింది. ఇవాళ దాని సమస్యని పెంచి పెద్దది చేసి ఒక విద్వేషాలు రెచ్చగొట్టి ఇవాళ ఫిట్మెంట్కి అంగీకరించడం అనేటటువంటిది ప్రభుత్వాలు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు ఇంతకాలం ఈ సమస్యని నాంచి పెద్దది చేసి సామాన్య ప్రజల మీద విపరీతమైనటువంటి భారం మోపి చివరికి ఫిట్మెంట్కి అంగీకరించడం వెనుక ప్రభుత్వాలు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇదే విధానాన్ని ప్రతి సందర్భంలోనూ ప్రభుత్వాలు ఇలాగే కొనసాగిస్తూ పోతే చాలా బాధ్యతారహితంగా ఉంటుంది. ఒక డిమాండ్ పరిష్కారం అనేటటువంటిది మీరు ఆలోచించాలనుకున్నప్పుడు, న్యాయమైంది అనుకున్నప్పుడు అది ముందే ఆలోచించాలి, ముందే నష్టాన్ని తప్పించేటటువంటి చర్యలు చేపట్టాలి. అట్లా కాకుండా ప్రధానంగా ఏపీ ప్రభుత్వం దాన్ని హైకోర్టు వరకు లాగింది. ఎందుకు కోర్టు వరకు చేర్చాల్సి వచ్చిందో, ఆర్టీసీ కార్మికుల మీద హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసేంత పరిస్థితి ఎందుకు తీసుకొచ్చిందో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వివరణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఆర్టీసీ కార్మికులు బ్లాక్మెయిల్ చేస్తున్నారు అని కూడా వారిని ముఖ్యమంత్రి స్థానంలో ఉండి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని హెచ్చరించినటువంటి సందర్భం ఉంది. ఇక్కడ దాకా ఎందుకు పంతాలు పట్టింపులకి పోయారు అనేటటువంటిది ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎంసెట్ ఇతర పోటీ పరీక్షలు జరుగుతున్నప్పటికీ కూడా విద్యార్థులు నష్టపోతారు అనేటటువంటి ఒక కనీసం ఒక మానవత్వంగా కూడా ప్రభుత్వాలు ఆలోచించకుండా ఒక పక్కనేమో ఆర్టీసీ కార్మికులను బెదిరిస్తూ మరో పక్కన ఒక టెంపరీ ఉద్యోగుల్ని పర్మనెంట్ చేసేటటువంటి ఒక ప్రయత్నం మొదలు పెడుతూ బయట నుంచి కార్మికుల్ని తీసుకొచ్చి బస్సులు నడిపేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఇన్ని ప్రయత్నాలు చేసి ఒక ఆర్టీసీ కార్మికులకు సంబంధించినటువంటి ఒక రెచ్చగొట్టేటటువంటి ధోరణిలో వ్యవహరించి కనీసం విద్యార్థుల సమస్యల్ని దృష్టిలో పెట్టుకునైనా ఒక శాంతియుతమైనటువంటి పరిష్కారానికి ఆ రోజున ప్రభుత్వం చర్యలకి తీసుకోలేకపోవడం అనేటటువంటిది చాలా బాధాకరం. ఈ రోజున మరి హైకోర్టు దాకా వెళ్ళి కార్మికులకు సంబంధించి చాలా మనస్తాపానికి గురైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రభుత్వం ఫిట్మెంట్కు సంబంధించి ఇదేదో ముందే చేస్తే ఇంత రామాయణం జరిగి ఉండేది కాదు కదా అనేటటువంటిది మా ఆవేదన. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే ఇప్పటిదాకా నానుస్తూ వచ్చారో ఈ ఫిట్మెంట్ అనేటటువంటిది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చాలా భారమైనటువంటి విషయం అనేటటువంటిది మాట్లాడుతూ వస్తున్నారో ఈ సాకుగా చూపి ఈ భారాన్ని ఒక బూచుగా చూపి సామాన్య ప్రజలపైన ఆర్టీసీ ఛార్జీల్ని పెంచేటటువంటి ప్రయత్నం రెండు ప్రభుత్వాలు కూడా చేయరాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తుంది. ఎందుకంటే ఆర్టీసీకి సంబంధించినటువంటిది నష్టాల్లో ఉందనేటటువంటిది పదే ఇద్దరు ముఖ్యమంత్రులు మాట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అయితే మేనిఫెస్టోలో ఆర్టీసీని ప్రభుత్వ సంస్థల్లో విలీనం చేస్తాము అనేటటువంటిది కూడా మాట్లాడినటువంటి సందర్భం ఉంది. కనుక ఇవాళ ఆ హామీకి సంబంధించి ఆ రోజున మీరు ఎన్నికల ముందు హామీ ఇచ్చిన దాని మీద ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేయబోతుంది అనేటటువంటిది కూడా స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆర్టీసీని ఆదుకోవాల్సినటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి ఈ పరిస్థితుల్లో ఫిట్మెంట్ను ఒక సాకుగా చూపి ఆర్టీసీ ఛార్జీలు పెంచక తప్పదు అనేటటువంటి ఒక వాతావరణాన్ని ఇప్పటికే సిద్ధం చేసి ఉంచారు రెండు ప్రభుత్వాలు. ఆర్టీసీ ఛార్జీలు పెంచితే ఎట్టి పరిస్థితుల్లో కూడా సామాన్య ప్రజలు అంగీకరించేటటువంటి ప్రసక్తే లేదు. ఈ 4 ఏళ్లలో వచ్చే 4 ఏళ్లలో రెండు ప్రభుత్వాలు కూడా
ఆర్టీసీ ఛార్జీలు ఎట్టి పరిస్థితుల్లో పెంచరాదు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తుంది. అదేవిధంగా ఆర్టీసీ సంబంధించినటువంటి నష్టాలను పూడ్చుకోవడంలో ఆ కార్మికులు ఆ సంస్థలు ఏం చెప్తున్నారో వాటిని ప్రభుత్వం వినాల్సినటువంటి అవసరం ఉంది. ప్రధానంగా గత ఏడాది కాలంలో అటు తెలంగాణలోనూ ఇటు ఆంధ్రాలోనూ ఎడాపెడా వ్యాట్ అనేటటువంటిది పెంచడం వల్ల ఇవాళ ఆర్టీసీ మీద అదనపు భారం అనేటటువంటిది పడింది. కాబట్టి ఆర్టీసీకి సంబంధించినటువంటి డీజిల్ మీద వ్యాట్ను పూర్తిగా ఉపసంహరించుకోవాలి అని చెప్పి కూడా కోరుతూ ఉన్నాం. కనుక అంతేకాకుండా ఇవాళ అన్ని రాజకీయ పార్టీల్లో ప్రధానంగా అధికార పార్టీలకు సంబంధించినటువంటి నాయకుల ప్రైవేట్ ట్రావెల్స్ వల్ల కూడా ఆర్టీసీ తీవ్రంగా నష్టపోతుంది అనేది పదే పదే ఆర్టీసీ కార్మిక సంస్థలు చెప్తూ ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వాలు పెడచెవిన పెడుతూ ఉన్నాయి. ఈ సమస్యపైన దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉంది. ఆర్టీసీ కార్మికులకు సంబంధించి ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా మద్దతు తెలియజేయడంతో పాటు ఎక్కడికక్కడ పార్టీ శ్రేణులు కూడా ఈ సమ్మెకి సంఘీభావంగా అనేక సందర్భాల్లో పాల్గొనడం జరిగింది. మొత్తానికి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురాగలిగాం. ఈ ఆర్టీసీకి సంబంధించినటువంటిది ఈ బంద్ ఇదే పద్ధతిలో కొనసాగితే వాళ్ళ డిమాండ్ని అంగీకరించకుండా అనేక పద్ధతుల్లో వాళ్ళని బెదిరించేటటువంటి ప్రయత్నాలకు పాల్పడితే రాష్ట్ర బంద్కు పిలుపునిస్తామని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. ఏదైనప్పటికీ కూడా ఆర్టీసీ కార్మికులు పోరాడి విజయం సాధించినందుకు వారికి అభినందనలు తెలియజేస్తూ ఇప్పటిలాగే ఇక ముందు కూడా కార్మిక లోకానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో అండదండలతో మద్దతునిస్తుందని తెలియజేస్తున్నాం.